హాయ్ ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అలాగే సొంత ఇల్లు స్థలము లేని ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్ అండి. ఇప్పటికే నిర్మించగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటి మౌలిక వసతుల కోసం నిధులను విడుదల చేసి పనులను అయితే ప్రారంభించింది. తాజాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభమైందండి. అయితే ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిన వారికి ఈ ఇళ్లను పంపిణీ చేస్తుండగా మనకు మిగిలిపోయిన ఇళ్లకు ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుర్తించి వారికైతే ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఖాళీల వివరాలు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వివరాలు, పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని ఆ వివరాలను వెల్లడించిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్లో పూర్తి సమాచారం అయితే మీకు అందుతుంది. మీరు ఈ విషయాన్ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా తాజాగా ఏదైతే గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాను పంపిణీ ప్రక్రియ అయితే మొదలైందండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులను పూర్తి చేసి దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలంటూ ఈ మేరకు గ్రేటర్ వరంగల్ కలెక్టర్ గారు అయితే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు దివ్యాంగులు కలెక్టర్ గారిని కలిసి అనేక సమస్యలను వెల్లడించిన నేపథ్యంలో ఆమె ఈ దివ్యాంగుల కోటాకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అయితే చేసేస్తామని, దానికి సంబంధించి ఈ ఇళ్లలో మౌలిక వసతులు అంటే మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్తుతో పాటు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే ఇక్కడ దివ్యాంగులకు 3 అంతస్తులు ఎక్కి దిగడం అనేది సాధ్యం కాదు కాబట్టి దీనికి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి అని, ఈ పనులన్నీ అతి తొందరలోనే పూర్తి చేయాలంటూ కలెక్టర్ గారు అయితే అధికారులను ఆదేశించారండి. ఈ నేపథ్యంలో ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న పైడిపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే దాదాపు 70 దాకా ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం అతి త్వరలోనే ఈ 70 డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే దివ్యాంగుల కోటాలో వారికి అందజేయనుంది. అలాగే మనకు హైదరాబాద్ హుజూర్ నగర్లో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే 2150కి పైగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇళ్లను పక్కన పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని అయితే చేపట్టింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లనైతే లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే లబ్ధిదారులుగా గుర్తించిన వారికి ఖాళీలుంటే ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా చేస్తున్నారు కాబట్టి ఎవరైతే సొంత స్థలము కానీ ఇల్లు కానీ లేదో అలాంటి వారికి ఈ ఇల్లు పంపిణీ చేసేదానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మేరకు మౌలిక వసతులను అయితే సమకూరుస్తూ ఉంది. దీనికి గాను ఇప్పటికే కొన్ని నిధులను కూడా విడుదల చేసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ వంటి కనెక్షన్లు కూడా ఇస్తూ ఏవైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో వాటన్నింటినీ కంప్లీట్ చేస్తూ ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సీతారామస్వామి గుట్ట ప్రాంతంలో దాదాపు 2160 సింగిల్ బెడ్రూమ్లకైతే మోక్షం కలగనుందండి. గత 11 సంవత్సరాలుగా ఖాళీగా ఉండి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఈ ఇళ్లన్నీ అతి త్వరలోనే లబ్ధిదారులకు అంది ఈ మేరకు గృహ ప్రవేశాలు అయితే జరగనున్నాయి. తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గృహ సముదాయాన్ని అయితే పరిశీలించారండి. పరిశీలించి వీటికి కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ 2160 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ మేరకు లబ్ధిదారులకు ఇచ్చి ఒక ఇంటి వారిని చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆగిపోయిన ఆ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయలనైతే మంజూరు చేసింది. ఈ మేరకు పనులను ఒక నిర్మాణ సంస్థకైతే అప్పగించింది. ఇప్పటి వరకు 1024 ఇళ్ల పనులు పూర్తవగా 892 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. మరో 304 ఇళ్ల పనులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలనీలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపైన కూడా అధికారుల దృష్టి అయితే సాధించారు. ఏదైతే ఈ ఇళ్ల పునర్నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఒక గృహ నిర్మాణ సంస్థకైతే ఇచ్చింది కదా, ఆ గృహ నిర్మాణ సంస్థకు ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తిగా పనులన్నీ చేయాలని, ఆ తర్వాత లబ్ధిదారులకు తామైతే అందజేస్తామని
డెడ్ లైన్ విధించి ప్రభుత్వం అయితే నిధులను విడుదల చేసి ఈ గృహ నిర్మాణ సంస్థకు బాధ్యతలు అయితే అప్పచెప్పిందండి. ఈ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ గారు అయితే ఈ బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే ఆదేశించారండి. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఈ ఇళ్లకు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనైతే చేపడుతున్నామని, ఈ మోడల్ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే నిరుపేదలు, సొంత స్థలము ఇల్లు లేని వారు అలాంటి వారిని గుర్తించి ఒక ఇంటి వారిగా చేసి గృహ ప్రవేశాలు చేయిస్తామంటూ మంత్రి గారు అయితే చెప్తూ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కానీ లేకపోతే రికమెండేషన్లు లేకుండా పారదర్శకంగానే వ్యవహరిస్తామంటూ కూడా లబ్ధిదారులకు హామీ ఇస్తున్నారండి. ఈ 2160 ఇళ్లకు ఎప్పుడో లబ్ధిదారులను అయితే గుర్తించారు కానీ వారికి ఇవ్వలేదు. తాజాగా కొత్తగా లబ్ధిదారులను గుర్తించి ఈ సింగిల్ బెడ్రూమ్ అలాగే ఈ హుజూర్ నగర్లోనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టి, అంటే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే జరుగుతుంది కదా, ఈ ప్రాంతంలోని సొంత ఇల్లు స్థలము లేని వారికి ఈ ఇల్లును అయితే ఇచ్చినట్లయితే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అతి త్వరలోనే అంటే ఫిబ్రవరి నెలాఖరులోనే లబ్ధిదారుల గుర్తింపు అలాగే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇతర జిల్లాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు అయితే జోరుగా జరుగుతున్నాయి. ఏవైతే లబ్ధిదారులు ఎంపిక చేయబడినవి అలాగే ఇంకా లబ్ధిదారులు ఎంపిక చేయబడకుండా ఖాళీగా ఉన్న ఇళ్లను ఈ లబ్ధిదారులను గుర్తించి ఇచ్చే ప్రక్రియనైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియతో పాటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఈ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.